నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో స్థానిక రాయాజీ వీధికి చెందిన కొమ్మూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నేను దివ్యాంగులను అని కొంతకాలం క్రితం స్థలము కొనుగోలు చేయడం జరిగిందని, నేను తాళం వేసి ఉన్న సమయంలో కొంతమంది వ్యక్తులు దొంగ పత్రాలు సృష్టించి నా స్థలం చదును చేయడం జరిగింది అని అధికారులకు ఫిర్యాదు చేశాను అని, కావున అధికారులు పత్రాలు పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం వీడియో మిత్రులందరికీ. కానీ నాకు ఒక అన్యాయం జరిపింది. రాయి వీధిలో 7 ఎకరాల స్థలం కొన్నాను 2010 సంవత్సరంలో. కానీ కొన్నది మైసూరు వాసుదేవరావు దగ్గర కొన్నాను. కానీ దానికి 100 సంవత్సరాల లింకులు ఉన్నాయి. ఆ లింకులు అడ్డం పెట్టుకొని కూడా నాకు కొంతమంది రాజకీయ అన్నతో ఆక్రమించారు. ఏ అధికారుల కాడికి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా న్యాయం చెప్పడం లేదు. కాబట్టి అది ఎవరు చేశారంటే, కందికట్టు మల్లికార్జున అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుల అనుచరులను అడ్డం పెట్టుకొని అధికారులందరినీ భయపెడుతూ అధికారులు ఏం చెప్పలేనట్టుగా ఉంటున్నారు. అధికారులు అందరికీ తెలుసు ఈ విషయము, కానీ ఎవరు న్యాయం చెప్పలేదు. ఎస్పీ, డిఎస్పీ, సిఈ, కలెక్టర్, ఎంఆర్ఓ అందరూ కూడా తెలుసు, కానీ ఎవరు చెప్పనందున నేను చంద్రబాబు నాయుడికి, సుప్రీంకోర్టు జడ్జికి, మానవ హక్కుల కమిషనర్కి, సిబిఐకి అర్జీలు పెట్టాను. కానీ అంత పెద్దోళ్ళ దగ్గర తిరుగు లెటర్లు వచ్చింది. అయినా కూడా వీళ్ళు సమాధానం చెప్పలేదు. అంత పెద్దోళ్ళకి సమాధానం చెప్పని అధికారులు ఇంకా నాకేం న్యాయం చేస్తారు? అందుకని నేను దయచేసి మీ ముందుకు వచ్చాను. ఇది అందరికి తెలియజేసి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ తెలిసి నాకు న్యాయం చేయించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.